నమస్తే, వెల్కమ్ టు లియో. జగన్ని కేసులు వెంటపడుతున్నాయి. అయితే జగన్కి పడే కేసులు నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అని చెప్పి చెప్పుకోవాలి. అయితే ఒక పక్కన మద్యం కావచ్చు, రెండో పక్కన మైనింగ్ కావచ్చు, లేదా ల్యాండ్ టైటిలింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడుతున్నటువంటి కేసులు అయితే, ఇంకొకటి ఇంటర్నేషనల్గా అదానికి సంబంధించినటువంటి కేసులు కూడా వెంటపడుతున్నాయి. అయితే ఏదైతే భారత కేంద్ర ప్రభుత్వానికి అదానికి సంబంధించినటువంటి కేసుల్లో నోటీసులు జారీ చేయండి అన్నట్టుగా అమెరికాకు సంబంధించినటువంటి ఒక దేశం ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఇప్పుడు అదాని, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు ఏర్పడబోతున్నాయి. మొత్తానికి జగన్కి చెప్పకూడదు తప్పదా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. జగన్కి సంబంధించి చూసుకుంటే దాదాపు అన్ని వైపులా దారులు మూసుకుపోయాయని చెప్పుకోవాలి. ఒక పక్కన వైఎస్ వివేకానందరెడ్డి కేసు ఏదైతే A8గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ A9, A10 ఎవరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే, రెండో విధంగా చూసుకుంటే మద్యానికి సంబంధించి మిథున్ రెడ్డి మొన్న మధ్యన దాదాపు 3,000 కోట్లు ఇచ్చినట్టుగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా బయటపడుతున్నాయి. ఇవే కాకుండా 20,000 పైచులకు మద్యం కేసు కావచ్చు, మైనింగ్ కావచ్చు, లేదా పోసాని కృష్ణమురళి తిట్టినటువంటి కేసుల్లో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పూర్తిగా జగన్ అండర్లోనే జరిగాయని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఒకవేళ అవినాష్ కూడా అప్రూవల్గా మారితే ఏం జరగబోతుంది? అదిగాక అదాని కేసులో అమెరికా నుంచి నోటీసులు అందుకుంటే ఏం జరుగుతాయి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అతనే చెప్తున్నాడు, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, నేను నా స్టోరీని మీరు ఆదర్శంగా తీసుకోండి అని. అంటే అతను నేను శిక్ష అనుభవించాను, ఆల్రెడీ నా మీద కేసులు ఉన్నాయి అని చెప్తున్నాడు అందరికీ. అంటే గాంధీ చెప్పినట్టు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంపు కొట్టండి అన్నాడు. ఆయనేమో గాంధేయవాది, ఆయన వేరే, ఆయన సత్యమే మాట్లాడాలి, ధర్మంగా ఉండాలని. ఈయనేం చెప్తాడంటే బూతులే మాట్లాడాలి, బూతులు మాట్లాడితేనే మీకు పదవులు ఇస్తాను అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా 2019 నుంచి 24 వరకు బూతుల రాజకీయానికి తెరదీశాడు. ఎంతో గౌరవంగా జరిగేది శాసనసభ. అట్లాంటి శాసనసభని వీళ్ళు భయంకరమైన బూతులతోటి, ఈయనకి పొగడ్తలు, కవితలు, జగనన్న నువ్వు లేకపోతే అసలు ఆంధ్రప్రదేశే లేదు అన్నట్లుగా వీళ్ళు కవిత్వాలతోటి ఆయన పొగుడుతూ, ఎంత గొప్పగా ఎవరు మంచి కవిత రాసుకొస్తే వాళ్ళకి ఎంపీ పదవి, మంచి మంత్రి పదవి, హోదా ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇతనికి అక్రమ ఆస్తు కేసులో A1గా ఉన్నాడు, విజయసాయి రెడ్డి A2గా ఉన్నాడు. ఆయన ఆత్మ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఏం చెప్తాడండి ఇతను, ఎవరు పక్కన విజయసాయి రెడ్డిని పెట్టుకుని అతన్ని అడగండి, విజయసాయి రెడ్డే సమాధానం చెప్తాడని చెప్తాడు. కానీ ఈరోజు ఆత్మే జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిపోయి, ఏది కావలసి వచ్చినా కూడా కేసులకు సంబంధించి నేను అన్ని విషయాలు చెప్తాను, ప్రతి ఒక్కటి కూడా తను చెప్పేటట్లున్నాడు ఇప్పుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా కొత్త కేసులు ఏం రాబోతున్నాయి, వీళ్ళు చేసిన కొత్త కొత్త స్కాములు ఏమున్నాయి అవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి. ఈ రోజున అమెరికా కేసు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చి చెప్పిన లిక్కర్ స్కామ్, అతను ఏం చెప్పాడు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా ఎవరు ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మనకు తెలియదే అని మాట్లాడాడు. మరి నీకు తెలియదా, నీ దగ్గర ఆయన పనిచేసిన విషయం అందరికీ తెలుసు, మరి నీకు మాత్రం తెలియదని చెప్పేసి మీడియా ముఖంగా ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే పనిగానే ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తప్పు చేశాము, దాన్ని ఒప్పుకోవాలి అనే ప్రాయచిత్తం కానీ పశ్చాత్తాపం కానీ ఎక్కడా లేదు అతనికి. మొన్న కూడా మనం చూసుకుంటే సత్యవర్ధన్ వల్లభనేని వంశీ ఇంట్లోకి వచ్చాడు, ఒక రోజు ఉన్నాడు, కానీ సత్యవర్ధన్ ఎవరో తెలియదు అన్నట్టు. అదే విధంగా ఉంది ఇది కూడా. వాళ్ళు అదే చెప్తారు, మాకు తెలియదు, లేకపోతే గుర్తు లేదు, మర్చిపోయాను. నీకు 3 ఫోన్లు వాడతానని చెప్పాడు వల్లభనేని వంశీ. మరి అవి ఎక్కడున్నాయంటే 2 సిమ్ములు 3 ఫోన్లకి యూజ్ చేస్తాను, కానీ ఫోన్లు ఎక్కడ పెట్టానో నాకు తెలియదు అంటున్నాడు. అంటే వీళ్ళు దొంగతనాలు చేసేటప్పుడు, దోపిడీలు చేసేటప్పుడు, ఈ విధంగా కుట్రపూరిత రాజకీయాలు చేసేటప్పుడు, హత్యలు ఇవన్నీ చేసేటప్పుడు చేయిస్తారు. కానీ తీరా అది విచారణకు వచ్చే టయానికి పోలీసులు అడిగే ఏదైతే వీళ్ళు చెప్పే సమాధానాలు ఎంత వింతగా ఉంటాయంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, అలానే ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కటి ఎవరు చూసుకున్నా, ఇటు వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, విజయసాయి రెడ్డి, ఇటు చూస్తే దస్తగిరి, సునీత, ఒకవైపు వైఎస్ విజయలక్ష్మి, షర్మిల, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, అతన్ని కేసుల సుడిగుండంలోకి లాగేస్తున్నారు. ఎందుకంటే అతను చేసిన పాపాలన్నీ అన్నున్నాయి. ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిక్కీల దగ్గర నుంచి కోడిగుడ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అన్ని రంగాల్లో కూడా వీళ్ళు అవినీతి చేశారు. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ కార్యాలయాలను తాకట్టు పెట్టారు. అక్రమంగా అక్కడున్న ప్రజా వేదికని కూల్చేశారు. ప్రజానాయకుడిని ఎటువంటి చిన్న అసలు ఏ రిపోర్టు లేకుండానే అక్రమ అరెస్ట్ చేశారు. ఎవరు క్షమిస్తారు? నీ మీద నువ్వు 16 నెలలు జైల్లో ఉండొచ్చి మీరు కూడా ఇంకో 50 రోజులు ఇంకో నెల రోజులు జైల్లో పెడదామన్న ఉద్దేశమే తప్పించి జగన్మోహన్ రెడ్డి వేరే ఉద్దేశం అతనికి అసలు ఏం తెలుసండి? ఏమీ తెలియదు. పరిపాలన తెలియదు, ప్రజలను ఎలా పరిపాలించాలో తెలియదు. ప్రతి ఒక్కటి అతనికి తెలిసింది ఒకటే, ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చెప్పాడో మా ఆస్తులన్నీ దోచుకున్నాడని వాళ్ళ మంత్రే స్వయంగా వచ్చి ఈ రోజున చెప్పాడు మీడియా ముఖంగా. ఒక పెద్ద సభలో జనసేన పార్టీలోకి ఇతనైతే శ్రీనివాసరెడ్డి వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అతను సభా వేదిక అక్కడున్న కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వాళ్ళందరి సభాముఖంగా చెప్పిన విషయం ఏంటంటే మా ఆస్తులు దాచుకున్నాడు. ఇంటి ఆడపిల్ల షర్మిలకి ఆస్తి హక్కు ఉంది కాబట్టి నువ్వు ఇస్తే బాగుండిద్దని చెప్పిన పాపానికి అతన్ని చాలా దూరం పెట్టేశారు. అతను ఉండలేక వచ్చేసాడు పార్టీ నుండి. అతన్ని కూడా అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టమంటే ఇప్పుడు అర్ధరాత్రి పూట సంతకాలు ఏంటి అన్న దాని దగ్గర ఫోర్జరీ చేశారు నా సంతకాన్ని, నేనైతే పెట్టలేదని చెప్పేశాడు అతను. ఇలా ప్రతి ఒక్కటి ఏదో చూసుకున్నా కూడా అందరూ ఈ రోజున విజయసాయిరెడ్డి కూడా అదే చెప్తున్నాడు, నన్ను A2గానే పెడుతున్నారు, అన్నిట్లో అలవాటు అయిపోయింది, నన్ను A2 అని పిలుస్తున్నారు. కానీ ఈ రోజున ఎవరెవరు చేశారు, ఏం చేశారు, ఎవరి డబ్బులు ఎక్కడ ఈ రోజున అసలు వాళ్ళు స్కానరే అసలు ఒకటి. ఇప్పుడు మీరు అమౌంట్ అంతా కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించింది ఒక స్కాన్ కానీ ఏమీ లేదు, అంతా కూడా హ్యాండ్ టు హ్యాండ్ మనీనే. మరి అదంతా ఎక్కడికి వెళ్ళింది అంటే మీకు ఆ మాత్రం కూడా తెలియదా? జగన్మోహన్ రెడ్డి అందరికీ చెప్తున్నట్టుగా సౌమ్యుడు, అమాయకుడు, బుద్ధిమంతుడు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని పక్కన నుంచే పెట్టి చెప్పాడు కదా. వీళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హత్య రాజకీయాలు, లేకపోతే వీడియో కాల్స్, అంతర్యుద్ధాలు జరుగుతాయి అంటారు, బెదిరిస్తారు. ఆయనైతే నిన్న డైరెక్ట్గా పోసాని కృష్ణమురళి జడ్జి గారినే బెదిరించాడు. అతను బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. నేను చనిపోతాను, నాకు ఆత్మహత్యే శరణ్యం అని. మరి మాట్లాడేటప్పుడు తెలీదా? మాట్లాడిచ్చింది ఎవరు నిన్ను? అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయం చెప్పుకోవచ్చు. యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ఏదైతే అక్కడున్న నేరస్తుల్ని ఎలా పట్టుకోవాలి అనే ఒక చిన్న ట్రిప్ ఏంటంటే, అతను ఏం చేశాడు, ఒక పబ్లిక్ సంబంధించిన ఆస్తులు కానివ్వండి, ప్రైవేట్ ఆస్తులు కానివ్వండి అక్కడ ధ్వంసం చేశారు, తగలబెట్టేశారు. చాలా గందరగోళం నెలకొంది. అక్కడ ఒక అతను దొరికాడు. అతన్ని పట్టుకొని నీకు 25 లక్షల రూపాయలు జరిమానా వేస్తున్నారు, ఇవన్నీ కూడా ధ్వంసం చేసిన కారణంగా అంటే అతను గొల్లుమని విలపించి, నా వల్ల కాదు, నా ఇల్లు అమ్ముకున్నా లేకపోతే నాకున్న ఆస్తులన్నీ కూడా పెట్టినా కూడా నాకు ఇంత 25 లక్షల రూపాయలు జరిమానా మీకు పే చేసేంత అమౌంట్ నా దగ్గర లేదు అంటే, అయితే నీతో పాటు ఎవరైతే ఇవన్నీ చేశారో ఆ నిందితుల పేర్లు చెప్తే వాళ్ళందరికీ ఇది షేర్ చేద్దాము అని చెప్పగానే అతను వెంటనే ఓకే చెప్పేసి ఎంతో మంది పేర్లు చెప్తే 25 లక్షల రూపాయల జరిమానా నుంచి అతను 500 జరిమానాకి వచ్చాడు. అంతే, అంతమంది షేర్ అయ్యారు అక్కడ. అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి, ఇప్పుడు ఇతను ఉన్నాడు పోసాని కృష్ణమురళి, ఏమంటున్నాడు, వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు, నేను చదివాను, నేను అదేం లేదంటున్నాడు. మరి డైరెక్ట్గా చెప్పేశాడుగా భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. ఇటువైపు చూస్తే విజయసాయిరెడ్డి, అతను కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు, అన్నీ చెప్తాను, ఎవరెవరు ఉన్నారో దీంట్లో, నాకు మాత్రం సంబంధమే లేదు అంటున్నాడు. ఒకప్పుడు ఎవరైతే విక్రాంత్ రెడ్డి ఉన్నాడో చిన్న పిల్లోడు, అతనికి ఏం తెలియదన్న విజయసాయిరెడ్డి ఈరోజు ఏం చెప్తున్నాడు, విక్రాంత్ రెడ్డి మొత్తం కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని చెప్పేశాడు. రేపు జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చేసేది ఇదే. ఎక్కడైతే మహారాష్ట్ర సీఎం ఏది చేశాడో అదే జరగబోతుంది ఇక్కడ. అయితే మనం ఇక్కడ ఇంకొక విషయం చూసుకుంటే, షర్మిల కావచ్చు, లేదంటే మనకు విజయలక్ష్మి గారు కావచ్చు, వీళ్ళిద్దరి మీద కోర్టుకు లావడం, వీళ్ళ మీద ప్రేమ చచ్చిపోయిందని చెప్పేసి అనడం, ఇవన్నీ కాకుండా షర్మిల గారే గతంలో చూసుకుంటే కోడలికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, అల్లుడికి సంబంధించిన ఆస్తులు, అంటే షర్మిల గారి కొడుకు కూతురు ఆస్తులు కూడా మింగేయాలని చెప్పి చూస్తున్నాడు అని చెప్పేసి అని మాట్లాడింది. ఇప్పుడు వీరిద్దరు కలిసి కూడా కేసు వేయబోతున్నారు అనేది ఒక వెలుగులోకి వస్తున్నటువంటి అంశం. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి వాస్తవాన్ని మీకు తెలిసిన ఆస్తులు ఇవేనమ్మా, కానీ మీకు తెలియని ఆస్తులు ఇవి కూడా ఉన్నాయి, సో ఖచ్చితంగా మీ నుంచి ఒక దాఖలు వేసుకోవచ్చు అని చెప్పేసి అని ఒక చిన్న ఐడియా ఇచ్చారన్న సంగతి తెలుస్తుంది. రేపొద్దున నిజంగా
రాజారెడ్డి అంటే ఏదైతే షర్మిల కొడుకు కావచ్చు కూతురు కావచ్చు వీళ్ళిద్దరు కలిసి కేసు వేస్తే ఏంటి పరిస్థితి అంటే ఏమంటారు? ఖచ్చితంగా వాళ్ళ తాతగారి ఆస్తిలో వాళ్ళకి పిల్లలకి హక్కు వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఇక్కడ బిడ్డల కన్నా కూడా ఆ బిడ్డలకి ఇంకా ఎక్కువ దాని మీద అర్హత ఉంటుంది. విజయసాయి రెడ్డి ఖచ్చితంగా అదే చేస్తాడు, గట్టి సపోర్ట్ ఇస్తాడు షర్మిలకు కానీ విజయలక్ష్మికి కానీ. ఎందుకంటే ఇప్పుడు అతనికి జగన్మోహన్ రెడ్డి మనసులో స్థానం లేదు. అతను చెప్తుంది పదే పదే ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి నా దేవుడు అనుకున్నాను, ఆయన మీద భక్తితో ఉన్నాను, ఈ రోజు నా భక్తి దేవుడి వైపు మరలించాను. ఎందుకంటే ఆ భగవంతుని మనసులో నాకు స్థానం లేకుండా పోయింది, వేరే వాళ్ళకి స్థానం ఇచ్చాడు కాబట్టి నేను బయటకు వచ్చేసాను. చాలా అవమానాలు పడ్డాను, చాలా ఘోరంగా నన్ను అవమానించారు, చాలా కిందకు దిగజార్చారు నన్ను, అయినా కూడా నేను భరించాను, అది భారతీరెడ్డి కోసమే భరించానని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెప్పేశాడు. ఎందుకంటే భారతీరెడ్డి గారికి మాత్రం ఆయన థ్యాంక్స్ చెప్పాడు. ఇలా గనక కోటరీ అనేది ఒకటి నడుస్తుంది, వాళ్ళందరూ చెప్పినట్టు ఇతను విన్నాడంటే ఇంకెప్పటికీ కూడా ఇతను ప్రజాప్రతినిధి కాలేడు అని మీడియా ముఖంగా ఖచ్చితంగా తేల్చేశాడు. ఈ రోజున విజయలక్ష్మి కానీ షర్మిల కానీ వాళ్ళ పిల్లలు కేసు అయితే వేశారంటే అది తొందరలోనే కొలిక్కి వచ్చేస్తుంది, వెంటనే ఆస్తులు అయితే వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో చూద్దాం, ఖచ్చితంగా చిన్న పిల్లలకు కూడా కేసు వేయబోతున్నారు అంటే మనం ఖచ్చితంగా జగన్ మొహం ఎక్కడ పెట్టుకుంటాడో చూడాలి. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.